ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని ఎంటీ ల్యాండ్ కిరాయికి ఇస్తారేమని అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు వాళ్ళు. ఎగతాళిగా మాట్లాడి పంపించారు. మా అన్నయ్య బాధపడ్డాడు. అనవసరంగా పోయి అడిగా అవమానంగా మాట్లాడాడు నాన్నని. బాధేసింది. ప్రార్థన చేశాం. ఈ రోడ్డు ఉందా, రోడ్డుకి ఆ పక్క అది, రోడ్డుకి ఈ పక్క ఇది. ఎంత అడిగింది? 40 సెంట్లు అడిగింది. ఎంత అడిగింది? 40 సెంట్లు అడిగింది. అవమానంగా మాట్లాడారు. దాన్ని పట్టుకొని దేవుని ముందుకు వెళ్ళారు రోషంగా. దేవుని పాదాలు పట్టుకున్నా. ఇప్పుడిది 40 సెంట్లు ఎక్కడ 6 ఎకరాలు పై చిలుకు. పాదాల దగ్గరికి వెళ్ళి రోషం కలిగి కన్నీళ్లు గార్చి దేవుని ముందు, నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం ప్రభువా అని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కదలరు? దేవుడు ఎందుకు స్పందించడు? దేవుని శక్తి కాదు ఇది, దేవుని కార్యం కాదు. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇక్కడే దానికి ఆపోజిట్లో ఎందుకు ఇవ్వాలి? 40 సెంట్లకు నా బిడ్డను అవమానపరిచేది. ఇదిగో చూడరా, నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డకని సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నా దేవుడు. ఎందుకు చేయడు సోదరా? ఎందుకు చేయడు దేవుడు కార్యం? దేవుడేం చేతగానోడా, అసమర్థుడా? కానీ కూర్చోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి, కన్నీరు విడవాలి, గోజాడాలి. నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు. నా దేవుడు రోషగాడు. నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు. నీకు ఆశ ఉండాలి కదమ్మా. నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా. నీ శక్తితో నన్ను నింపమని అడగాలి కదా. నువ్వు చేతులు ఉంచినప్పుడు కార్యాలు జరగాలి కదా. నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా. అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా. యేసుప్రభు గురించి ఏం రాసుంది? స్వస్థపరుచున్నట్లు ప్రభావం ఆయనకు ఉండేను అని రాసుంది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి? వస్తా పైనుంచి తెచ్చుకున్నాడా? లేదు. మరి ఎలా పొందుకున్నాడు? ప్రార్థనలోనే పొందుకున్నాడు. నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం. దెయ్యాల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు? నీ కన్నీళ్లు నా కన్నీళ్లు చూసి ఎందుకు జాలిపడడు? ఎందుకు తీవ్రంగా తీసుకోడు? ఎందుకు శక్తినివ్వడు? ఎందుకు కార్యాలు చేయడు? ఎందుకు ఉజ్జీవం తేడు? ఒక బలమైన ఉజ్జీవం చూపనప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు తండ్రి? నీ శక్తిని నింపనప్పుడు, నీ ప్రభావం నింపనప్పుడు, నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు? నీ శక్తి